80 పవర్ ఎక్స్ అనేది 4, 80 పవర్ వై అనేది 5, 20 పవర్ 1 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ ఈక్వలెంట్ టు ఎంత? ఇది క్వశ్చన్. ఇది కూడా స్టూడెంట్ నన్ను అడిగిన డౌట్. సార్ దీనికి కూడా ఒక మెథడ్ ఉంది, ఏదైనా షార్ట్ కట్ ఉందా? దీనికి ఏదైనా షార్ట్ కట్ ఉందా? క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 80 పవర్ ఎక్స్, 80 పవర్ ఎక్స్ ఈక్వలెంట్ టు 4, 80 పవర్ వై ఈక్వలెంట్ టు 5, 20 పవర్ 1 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 20 పవర్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 20 పవర్ ఆఫ్ 1 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్. దీని ఆన్సర్ ఎంత? ఫస్ట్ టెక్స్ట్ బుక్ పద్ధతి చెప్తాను, దాని తర్వాత అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్ చెప్తాను. మెథడ్ 1 దీన్ని టెక్స్ట్ బుక్లో ఎలా సాల్వ్ చేస్తారంటే మెథడ్ 1 ఇది చూడండి సార్, ఏమేమో చేస్తారు సార్, రైట్? అండ్ పిల్లలు అదే సొల్యూషన్ తీసుకొని ఇది ఒకటే మెథడ్ ఉందని అనుకుంటారు. 80 పవర్ ఎక్స్ ఈక్వలెంట్ టు 4, 80 పవర్ వై ఈక్వలెంట్ టు 5, 20 పవర్ 1 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్, 80 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు 4. దీన్ని లాగర్థం యూజ్ చేస్తే ఎక్స్ ఈక్వలెంట్ టు log 4 base 80. Are you all with me? A power x equivalent to n, x equivalent to log n base a. 80 power y equivalent to 5 అంటే y ఏమవుతుంది? log 5 base 80, log 5 base 80, log 5 base 80. ఇది జనరల్గా టెక్స్ట్ బుక్లో చెప్పే పద్ధతి. 1ని నేను log 80 బేస్ 80గా రాసుకోవచ్చు, మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై log 4 ప్లస్ log 5 log m ప్లస్ log n, log mn ఎన్ని ప్రాపర్టీలు యూజ్ చేశాడో చూడండి సార్, డివైడెడ్ బై 1 అంటే మళ్ళీ log 80 బేస్ 80 మైనస్ log 4 బేస్ 80. ఏమో పద్ధతులు సార్. 20 పవర్ 80 బై 20 log 4 బేస్ 20 డివైడెడ్ బై log 20 బేస్ 20 అంటే ఆన్సర్ 20 పవర్ log 4 బేస్ 20. ఆన్సర్ ఎంత? 4. ఆన్సర్ ఎంత? 4. ఆన్సర్ ఎంత? 4. ఇది ఒక పద్ధతి, ఇది మీకు చెప్పిన పద్ధతి. సగం మంది ఈ ఐడియా కూడా రాదు మీకు ఎగ్జామినేషన్లో ఈ ఐడియా కూడా రాదు ఇలా చెయ్యాలి అని చెప్పి. అసలు ఇక్కడ మీరు ఏం తెలివి యూజ్ చేయట్లేదు సార్, బండగా లాగర్థమిక్ ప్రాపర్టీలు యూజ్ చేస్తున్నారు, లాగర్థమిల యొక్క ప్రాపర్టీలు యూజ్ చేస్తున్నారు. ఇక్కడ లాగర్థమిక్ ప్రాపర్టీ ఇక్కడ యూజ్ చేశాను, లాగర్థమిక్ ప్రాపర్టీ. ఇక్కడ మళ్ళీ log 1 బదులు log m బేస్ m రాసుకున్నాను, మళ్ళీ log m బేస్ n log m మైనస్ n యూజ్ చేశాను. ఇది మీకు ఇటువంటిది ఎగ్జామ్లో ఇస్తే మీరు ఇటువంటి మెథడ్స్ ఆ టైం లిమిట్లో ఆ ఎన్విరాన్మెంట్లో రాదు. కానీ కొంచెం తెలివితోటి ఆలోచిస్తే, కొంచెం తెలివితోటి ఆలోచిద్దాం. అనిల్ నాయర్స్ వే. నేనైతే ఈ క్వశ్చన్ని రైట్ ఎలా సాల్వ్ చేస్తానో చెప్తాను. అనిల్ నాయర్స్ వే. ఫస్ట్ మెథడ్ అందరికీ అర్థమైంది కదా సార్? ఫస్ట్ మెథడ్ అందరికీ అర్థమైందా? సెకండ్ మెథడ్ ఇది చూడండి సార్, 5 to 10 seconds అప్రోచ్. 5 నుంచి 10 సెకండ్లలో ఈ క్వశ్చన్ని, నా మెథడ్స్ మీకు ఎక్కడా దొరకవు సార్. మీరు ఏ బుక్లైనా చూడండి. అనిల్ సార్ ఏ బుక్ నుంచి చెప్తున్నాడంటే అనిల్ సార్ తలకాయ్ అనే ఒక ఎన్సైక్లోపీడియా నుంచి చెప్తున్నాడు. 80 పవర్ ఎక్స్ ఈక్వలెంట్ టు 4, 80 పవర్ ఎక్స్ ఈక్వలెంట్ టు 4. ఇది చూడంగానే నేను ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ 0.5 అని అనొచ్చా సార్? ఎక్స్ అనేది 0 కంటే ఎక్కువ, 0.5 కంటే తక్కువ. ఎందుకు సార్ 0 కంటే ఎక్కువ చెప్పండి సార్? 80 పవర్ 0, 80 పవర్ 0 వాల్యూ ఎంత? 1.
80 పవర్ 0.5. 80 అనేది 81 కంటే తక్కువ. 81 పవర్ 0.5 ఎంత? 9. చెప్పొచ్చా? 80 పవర్ x ఈక్వలెంట్ టు 4 అంటే 80 పవర్ x ఈక్వలెంట్ టు 4 అంటే x వాల్యూ 0 కంటే ఎక్కువ, 0.5 కంటే తక్కువ. 80 పవర్ 0 ఎంత? 1. 80 పవర్ 0.5 ఇట్ ఈజ్ లెస్ దాన్ 81 పవర్ 0.5. 81 అంటే 9 స్క్వేర్. 9 స్క్వేర్ పవర్ 0.5. x అనేది 0 కంటే ఎక్కువ, 0.5 కంటే తక్కువ. 80 పవర్ y ఈక్వలెంట్ టు 5. y అనేది 0 కంటే ఎక్కువ, 0.5 కంటే తక్కువ. చూడంగానే నాకు అర్థమైపోయింది. ఈ క్వశ్చన్లో కొంచెం స్మార్ట్గా ఆన్సర్ ఆప్షన్లు ఇస్తే ఈ మెథడ్ ఉపయోగపడేదేమో, కానీ క్వశ్చన్లో బిత్తిరి ఆన్సర్ ఆప్షన్లు ఇచ్చండు సార్. క్వశ్చన్ ఏంటంటే 20 పవర్ 1 మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్. 20 పవర్ 1 మైనస్ వై బై 1 మైనస్ ఎక్స్. వై గ్రేటర్ దాన్ 0, ఎక్స్ గ్రేటర్ దాన్ 0. 1 మైనస్ అంటే వాల్యూ తగ్గింది. 20 పవర్ లెస్ దాన్ 1. 20 పవర్ 1 ఎంత? 20. 20 పవర్ లెస్ దాన్ 1 అంటే లెస్ దాన్ 20 ఉండాలి. దిక్కుమాలిన 3 ఆన్సర్లు ఉన్నాయి. ఆన్సర్ 4. ఇలా మీరు సాల్వ్ చేయాలి సార్. నేనేం చెయ్యలేదు. ఎక్స్ అండ్ వై యొక్క డొమైన్ కనుక్కున్నాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సార్. 80 పవర్ ఎక్స్ ఈక్వలెంట్ టు 4 అంటే మామూలు ఫార్ములా పరంగా చేస్తే ఎక్కువ టైం పట్టే లాజిక్, జస్ట్ మనం క్వశ్చన్ని కరెక్ట్గా చదివితే చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. 80 పవర్ ఎక్స్ ఎంత? 4. 80 పవర్ 0 ఎంత? 1. 4 అనేది 1 కంటే ఎక్కువ అంటే ఎక్స్ అనేది 0 కంటే ఎక్కువ. అది చాలు మనకి, ఇది కూడా అవసరం లేదు. ఎక్స్ అనేది 0 కంటే ఎక్కువ. 80 పవర్ వై ఈక్వలెంట్ టు 5. 80 పవర్ 0 ఎంత? 1 అంటే వై అనేది 0 కంటే ఎక్కువ. ఎక్స్ అండ్ వై అనేది పాజిటివ్ వాల్యూలు, రియల్ నంబర్లో పాజిటివ్ వాల్యూలు. సో 20 పవర్ 1 మైనస్ ఎక్స్ మైనస్ వై, మైనస్ కామన్ తీస్తే 1 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్. అందరికీ అర్థమైంది కదా సార్? 1 మైనస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్. 1 మైనస్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇదేమో పాజిటివ్. మైనస్ ఇంటూ ప్లస్, వాల్యూ తగ్గుతుంది. 1 కంటే తక్కువ ఉండాలి. 20 పవర్ 1 అంటే ఎంత? 20. 1 మైనస్ అంటే లెస్ దాన్ 20. సపోజ్గా 2 ఆప్షన్లు లెస్ దాన్ 20 ఇచ్చుంటే మేబీ నేను ఈ మెథడ్ చూసేవాడినేమో. మేబీ నేను ఎక్స్ అండ్ వైలు 0.5ని చూసేవాడినేమో. ఎప్పుడైతే ఆన్సర్ ఆప్షన్లు దూరంగా ఉన్నాయో నాకు ఓన్లీ ఒక కండిషన్ తోటే ఆన్సర్ వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? దిస్ ఈజ్ అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్. నేను యాప్టిట్యూడ్ని నేను అర్థం చేసుకున్న విధంగానే నేను క్లాసులు చెప్తాను.